పొదిలిలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర కాయకల్ప మిషన్ ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా స్టేట్ ఎన్హెచ్ఎం నుండి వచ్చిన కాయకల్ప మిషన్ డైరెక్టర్ శ్యామల ఆసుపత్రిలోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటేషన్ చాలా బాగుందని, రోగులకు అందుతున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉన్న హెచ్ఆర్ నియామకాలను ప్రభుత్వం భర్తీ చేసిందని, దీనివల్ల వైద్య సేవలు మరింత మెరుగాయని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కల పెంపకం మరియు ఆసుపత్రి నిర్వహణ తీరును ఆమె అభినందించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాయకల్ప వెరిఫికేషన్లో భాగంగా ఈ రోజు పొదిలి ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగిందన్నారు. మెయింటెనెన్స్ మరియు శానిటేషన్ విభాగాల్లో ఆసుపత్రి మంచి ప్రగతిని కనబరిచిందన్నారు. అయితే ఇంకా కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయని గుర్తించామని, వీటిని తక్షణమే నివేదిక రూపంలో హెడ్ ఆఫీస్కు పంపిస్తామని తెలిపారు. త్వరలోనే ఆ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని వివరించారు. కాయకల్ప వెరిఫికేషన్లో భాగంగా ఈ పొదిలి సామాజిక ఆసుపత్రికి రావడం జరిగింది స్టేట్ ఎన్హెచ్ఎం నుండి. అయితే శానిటేషన్ అది చాలా వరకు బాగుంది. హెచ్ఆర్ కూడా ఈ మధ్య చాలా వరకు ఫిల్ చేశారు. ఇంకొన్ని గ్యాప్స్ ఉన్నాయని తెలిసింది. కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అవి మేము హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ పరిశుభ్రతలో ఒకటే మేడం చూసింది. మెయిన్ హాస్పిటల్ అప్కీప్, హెచ్ఆర్ ఎలా ఉన్నారు, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అలాగే శానిటేషన్ ఎలా ఉంది, గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు, వీటన్నిటిని చూడటానికి వచ్చాం. చాలా వరకు సంతృప్తి ఉన్నాయి. ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. గ్యాప్స్ చేయాల్సినవి ఉన్నాయి. అవి మేము హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది.